జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. గల్ఫ్ బాధితుల సమస్యను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ బాధితులతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 2024లో 9వ నెల 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్పారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7కి రావచ్చు, అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోయితే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి, మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ మాట్లాడుతున్నాం, బెట్ట పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టిగా తీసుకొస్తాం. లేరా బాబు, తొందరపడదు, టెన్షన్ పడుతుంది. మిమ్మల్ని ఎవడో బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి. మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వేయకుండా తొందరగా మేము తీసుకొస్తాం. చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు చెప్పింది తోట పని చెప్పారు, పని ఉంది సార్. పని గురించి ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఫుడ్ వల్ల స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే ఉంది సార్. ఫుడ్ బాగాలేదా? అన్నం పెట్టు సార్. స్టార్టింగ్ 5-6 సంవత్సరాల అబ్బాయి తింటాడు సార్. పగటి అన్నం పెట్టేది, కొద్దికి పెట్టేది, అదే కొలుతా. అయితే అన్నం సరిపోక మేము వచ్చిన వారం 10 రోజుల సార్ కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. ఇటుతోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలే సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినా, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. మీ భరోసాతో సార్ ఇంత ధైర్యం ఉన్నా సార్. చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా కాపాడుకుంటాం బేటా, తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ.